హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్‌గా సెలక్షన్ చేసి జాబ్స్‌ని అయితే కల్పిస్తున్నారు. ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. 25,000 వరకే సాలరీ పే చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. కంప్లీట్ డీటెయిల్స్‌తో పాటు అప్లికేషన్ పార్ట్ కూడా ఇదే వీడియోలో చెప్తున్నాను. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసేసి రిక్రూట్మెంట్‌కి అప్లై చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేసి 10 మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్‌గా అయితే వీడియోని షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే బ్రాడ్కాస్ట్ ఇంజనీర్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయినటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీ పోస్ట్ గమనించినట్టయితే డాటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే ఐటీ పర్సన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినట్టు వారు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫుడ్ సైన్స్లో డిగ్రీ చేసిన వారికి ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వబడుతుందని చెప్పేసి అయితే నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి అయితే రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది. సో కంప్యూటర్ నాలెడ్జ్లో ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, ఎంఎస్ వర్డ్ పైన వర్క్ చేసేటువంటి స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో అలాగే మినిమం టైపింగ్ స్పీడ్ కూడా ఇక్కడ మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలని చెప్పేసి అయితే రిక్వైర్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక ఐటీ పర్సన్ సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే బీటెక్ లేదా బీసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. 1 or 2 ఇయర్స్ రిలేటివ్ ఫీల్డ్లో మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడగడం జరిగింది. సో ఇక మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోటి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అన్ని పోస్టులకు కూడా ఏజ్ అయితే మనకి 40 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి పే స్కేల్ గమనించినట్టయితే డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి పోస్ట్ యొక్క పే స్కేల్ గమనించినట్టయితే 25,792 రూపీస్ అయితే మనకి మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే ఐటీ పర్సన్ సంబంధించినటువంటి శాలరీ గమనించినట్టయితే 35,000 ఫర్ మంత్. సో ఇక మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే 21,632 రూపీస్ అయితే మనకి మంత్లీ రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ అన్ని పోస్టులకు మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి వెబ్సైట్ గమనించినట్టయితే www.becil.com అనే వెబ్సైట్ ద్వారా మనకి ఈ యొక్క కెరీర్ అనే ఆప్షన్ చూజ్ చేసుకొని మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 25th మార్చ్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే అప్లై చేసుకునేటప్పుడు మనకైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయినట్టయితే మనం కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి జీమెయిల్ ఐడికి అని లేదంటే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే సో ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకునేది కూడా మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకోవచ్చు. మనకి BCIL వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 వెబ్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి ముందు మన దగ్గర మనకి దీనికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, మన ఫోటోగ్రాఫ్ కావచ్చు, అలాగే సిగ్నేచర్ కావచ్చు, స్టడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్, SSC మెమో కావచ్చు, ఇంటర్ మెమో కానీ, డిగ్రీ మెమో కావచ్చు, అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇంకా అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా మనం అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి పెట్టుకోవాలి. అది కూడా ఫైల్ సైజ్ అనేది 100 KB కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది మనకు ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. దీంట్లో మనకి BCIL సైట్ ద్వారా మనకి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో దీంట్లో మనం న్యూ రిజిస్ట్రేషన్ సో క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కావచ్చు, ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారు, అలాగే అడ్వర్టైజ్మెంట్ బై డిపార్ట్మెంట్, మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఈమెయిల్ ఐడి,
మొబైల్ నెంబర్, అలాగే ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, కేటగిరీ ఏ పోస్ట్కి అయితే మనకి క్యాస్ట్ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగా మనకి పేమెంట్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో నేషనాలిటీ, అలాగే రిలీజియన్ కావచ్చు, జెండర్ సెలెక్ట్ చేసుకొని మ్యారిటల్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం ద్వారా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో నెక్స్ట్ మనకి పేమెంట్ గేట్వేకి అనేది వెబ్ పేజ్ అనేది లాగిన్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ తర్వాత మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా మనం సంబంధించినటువంటి పోస్ట్ను సెలెక్ట్ చేసుకొని మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది.